యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్కు కొన్ని షరతులు అంటే కొత్త షరతులు పెట్టింది అమెరికా. ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవాలని గల్ఫ్ అండ్ ముస్లిం దేశాలకు అపీల్ చేస్తూ ఉన్నాడు ట్రంప్. అబ్రహాం అకార్డులో చేరమని పాకిస్తాన్ కూడా కోరాడు ట్రంప్. ప్రొఫెసర్ గారు, ఇక్కడ ఉన్న సందేహం ఏంటంటే ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని అడగడం అంటే ప్రధానినో అధ్యక్షుడినో అడగాలి. కానీ ఇక్కడ అసీం మునీర్ని ట్రంప్ అడిగాడు సార్, కోరాడు అబ్రహాం అకార్డులో చేరమని చెప్పి. సో ట్రంప్ ఈ ఫారెన్ పాలసీని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే రియాలిటీ కదా, ఇప్పుడు పొలిటికల్ రియాలిటీ అది. అంటే అది మన దగ్గర అయితే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ ఫారిన్ పాలసీకి ఏం సంబంధం ఉండదు. ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ విషయం, బార్డర్ సెక్యూరిటీ విషయంలో కూడా ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది ఆర్మ్ ఫోర్సెస్. అంటే క్షేత్రస్థాయిలో శత్రువు దాడి చేసినప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మిలిటరీకి ఉంటుంది. ఎందుకంటే అలా వాళ్ళు పొలిటికల్ బాసెస్కి ఫోన్ చేసి, సార్ పాకిస్తాన్ సైనికులు 20 మంది లోపలికి వచ్చారు సార్, ఏం చేయమంటారంటే నువ్వు అయితే ఫైల్ పెట్టు, నేను అది స్టడీ చేసి మళ్ళీ ఇస్తాను అని చెప్పి నేను ఒక ఫైల్ రాసి పంపిస్తే హోంమంత్రి దాన్ని మళ్ళీ చూసి ఇట్లుంటే ఈ లోపల 20 మంది 200 మంది వస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఆపరేషనల్ మేనూవరబిలిటీ పైన ఫ్రీడమ్. సో అక్కడ మీకు ముచ్చటే లేదు. ఆర్మీ విల్ ఆల్వేస్ హ్యావ్, ఈవెన్ డ్యూరింగ్ ద వార్ టైమ్ ఆల్సో కీలకమైన స్ట్రాటజిక్ డిసిషన్స్ ఏమో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. కానీ ఆపరేషనల్ డిసిషన్ అయితే ఆర్మ్ ఫోర్సెస్ తీసుకుంటుంది. అది ఎవరు అంటే ఆడున్న సిచ్యువేషన్ బట్టి. కానీ మీకు పొలిటికల్ డిసిషన్స్